السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعد وعلى آله. ನಮ್ಮ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಇನ್ನೊಬ್ಬ ಸದಸ್ಯರಾದಂತಹ ನಮ್ಮ ಹಾಜಿ ಅವರು ಸಹಿತ ವೇದಿಕೆ ಮೇಲೆ ಬರಬೇಕಾಗಿ ನಮ್ಮಲ್ಲಿ ವಿನಂತಿಸಿಕೊಳ್ತಾರೆ. وعلى آله وأصحابه أجمعين ومن تبع بإحسان إلى يوم الدين. أما بعد أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن الدين عند الله الإسلام. వేదికకి అలంకరించినటువంటి గ్రామ పెద్దలు మరియు పండితులు, అలాగే సభకు ఇచ్చేసినటువంటి ప్రేక్షకులు, పెద్దవారు మరియు చిన్నవారు, పిల్లలు అందరికీ నా హృదయపూర్వక అభినందనాలు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, ఈరోజు ఇస్లాం అంటే ఏంటి, దేనిని ఇస్లాం అంటారు, ఒక పరిచయము చేయటానికి నాకు ఒక సదవకాశం మీరు ఇచ్చినందుకు అల్లాహ్ యొక్క కృతజ్ఞతలు సెలవుచున్నాను. మరియు మీకు కూడా నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇస్లాం అనే ఈ ధర్మము మక్కా మహానగరము నుండి ప్రారంభమైంది. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా. మరి అంతకు ముందు ఇస్లాం లేదా అంటే ఉంది, అంతకు ముందు కూడా ఉంది. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాక ముందు కూడా ఇస్లాం ఉంది. ఇస్లాం ఎప్పటి నుండి ఉంది? మొదటి మానవుడైనటువంటి ఆదం అలైహిస్సలాం వారి కాడి నుంచి ఉంది. ఆయన తర్వాత హజరత్ నూహు అలైహిస్సలాం సుమారుగా 8,000-9,000 సంవత్సరాల క్రితము ఆయన కూడా ఇస్లాం యొక్క పరిచయం చేశారు. ఇస్లాం చేసిన పరిచయం ఏంటి? హజరత్ నూహు అలైహిస్సలాం అన్నారు, యా ఖౌమి ఇబుదుల్లాహ్ మా లకుమ్ మిన్ ఇలాహిన్ గైరు. ఇదే ఇస్లాం అండి. ఓ నా జాతి ప్రజలారా, మీరు అల్లాహ్ను ఆరాధించండి, అతడు తప్ప మరొక ఆరాధ్య దైవము మీకు లేడు. చాలా మంది ఏమనుకుంటారంటే అల్లాహ్ని నమ్మితే చాలునండి, అదే ఇస్లాం అనుకుంటారు. కాదు కాదు కాదు, అల్లాహ్ను నమ్మితే ఇస్లాం కాదు. మరి నేను ఒక ఉదాహరణ మీకు వినిపిస్తున్నాను. ఈ భూమిపై అల్లాహ్ను నమ్మేవారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రాక ముందు కూడా ఉండేవారు. ఉదాహరణకు మక్కాలో ఉన్నటువంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కుటుంబీకులు అల్లాహ్ను నమ్మేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వంశస్థులు అల్లాహ్ను నమ్మేవారు. స్వయంగా వారు ఒక మస్జిద్ను నడిపించేవారు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రాక ముందు నుంచి కూడా మస్జిద్ ఉందా? ఉంది. ఆయన రాక ముందు నుంచి మస్జిదులు ఉన్నాయి. ఆ మస్జిదుల గురించి అల్లాహ్ ఖురాన్లో కూడా చెప్తున్నారు. సుబ్హానల్లజీ అసరా బి అబ్దిహి లైల మినల్ మస్జిదిల్ హరామ్ ఇలల్ మస్జిదిల్ అక్సా. మస్జిద్ హరామ్, మస్జిద్ అక్సా అని 2 మస్జిదులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాక ముందు నుంచి భూలోకంలో ఉండేవి. మరి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడ మస్జిద్ ఉన్నటువంటి ప్రాంతంలో, మక్కా మస్జిద్ ఉన్నటువంటి ప్రాంతంలో పుట్టారు కదా. పుట్టిన తర్వాత ఆయన కుటుంబీకులు, ఆయన వంశస్థులు, ఆయన జాతి ప్రజలతో ఎందుకు వైరం వచ్చింది? ఎందుకు గొడవ వచ్చింది? ఏ విషయం పట్ల గొడవ వచ్చింది ఆయనకి ఆయన జాతి మధ్య? ఆ విషయం ఏంటి? అదే ప్రవక్తలు ఇచ్చినటువంటి సందేశము. వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్ రసూలన్ అన్ ఇబ్దుల్లాహ్ వజ్తనిబుత్ తాగుత్. మేము ప్రతి జాతిలో ప్రవక్తలు పంపామని అల్లాహ్ అంటున్నాడు. అంటే ఆయన ప్రవక్తలు పంపని జాతి అంటూ ఈ భూమిపై లేనేలేదు. భారతదేశంలో కూడా ప్రవక్తలు వచ్చారా? వచ్చారు. భారతదేశంలో కూడా గ్రంథాలు వచ్చాయా? వచ్చాయి అని ఖురాన్ అంటుంది. వలికుల్లి ఖౌమిన్ హాద్. ఏ జాతి కూడా గతించలేదు.
అందులో గ్రంథము రానిదే. ప్రతి జాతిలో గ్రంథాలు వచ్చాయి, ప్రతి జాతిలో ప్రవక్తలు వచ్చారు అని గ్రంథం చెప్తుంది ఖురాన్. వఇన్ మిన్ ఉమ్మతిన్ ఇల్లా మన్ ఖలా ఫీహా నదీర్. ప్రవక్తలు రాని జాతి అంటూ ఈ భూలోకంలో గతించనే లేదు అంటున్నా. ప్రతి ప్రాంతంలో ప్రతి జాతిలో ప్రవక్తలు వచ్చారు, ప్రతి భాషలో కూడా ప్రవక్తలు వచ్చారు. వమా అర్సల్నా మిర్ రసూలిన్ ఇల్లా బిలిసాని ఖౌమిహి. మేము ఏ జాతిలో ప్రవక్తలు పంపినా ఆ జాతి భాష మాట్లాడే వారినే పంపుతాము అంటున్నారు ఆయన. అంటే భూలోకంలో ఉండే ప్రతి జాతిలో ప్రవక్తలు వచ్చారు, ప్రతి భాషలో ప్రవక్తలు వచ్చారు, ప్రతి ప్రాంతంలో ప్రవక్తలు వచ్చారు, ప్రతి ప్రాంతంలో గ్రంథాలు వచ్చాయని ఖురాన్ అంటుంది. ముహమ్మద్ ప్రవక్త చివరి ప్రవక్త, కడపటి ప్రవక్త, అంతిమ ప్రవక్త. ఆయన తర్వాత ఇంకా ప్రవక్తలు రారు. ఆయనకు ముందు చాలా మంది ప్రవక్తలు వచ్చారు. ఆయనకు ముందు గ్రంథాలు ఉండేవి, ఆయనకు ముందు అల్లాను నమ్మేవారు ఉండేవారు, ఆయనకి ముందు మస్జిదులు ఉండేవి. ఆయనకు ముందు నేను ఒక ఉదాహరణ ఇస్తాను బాగా అర్థం అవటానికి. మక్కా మసీద్ అని హజ్కి చాలా మంది వెళ్తారు, కోట్లాది మంది వెళ్తారు. ఆ మక్కా మసీదుని పడగొట్టడానికి, నేలమట్టం చేయడానికి ఒక రాజు, ఒక క్రైస్తవ రాజు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా పుట్టక 50 రోజుల ముందు వచ్చాడు. ఇంకా ఆయన జన్మించనే లేదు. ఆ మస్జిద్ని పడగొట్టడానికని వచ్చాడు ఆ రాజు. ఏనుగుల సైన్యాన్ని తీసుకొని వచ్చాడు. వస్తే ముందు ఏం చేశాడంటే ఆ మస్జిద్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు, ఆ మస్జిద్ యొక్క నాయకుడు ఎవరు? అబ్దుల్ ముతల్లిబ్ గారండి. ఓయ్, ఆయన యొక్క ఒంటెలన్నీ తీసుకోండి అయ్యా, ఆయన పశువులన్నీ తీసుకోండి. ఆయన పశువులు తీసుకున్నారు, ఒంటెలు తీసుకున్నారు. ఎందుకంటే ఆయన ఒంటెలు పశువులు తీసుకుంటే ఆయనే వస్తాడు మా కాళ్ళ దగ్గరకని. ఆ రాజు ముందు ఆయన జారి ధనమంతా కైవసం చేసుకున్నాడు. అప్పుడు అబ్దుల్ ముతల్లిబ్ ఆ రాజు దగ్గరికి వెళ్ళారు. రాజా, ఏంటి నా ఒంటెలు తీసుకున్నారేంటి? నీకు నీ ఒంటెలు కావాలా లేదా మస్జిద్ కావాలా? కాబా, మక్కా మస్జిద్. మక్కా మస్జిద్ నాది కాదు, అది అల్లాహది. అల్లా నువ్వు చూసుకోండి, నా ఒంటెలు నాకు ఇచ్చేయ్యా, ఒంటెలు నావి. ఇదేంటి ఈయనకి ఒంటెలపై ఇంత పిచ్చుంది, తన ఆలయం మస్జిద్ గురించి పట్టించుకోయేటి? అది నాది కాదు, అది అల్లా, అది నువ్వు అల్లా చూసుకోండి. నీతో యుద్ధం చేయడానికి నా దగ్గర సైన్యం లేదు, నువ్వు ఏనుగుల సైన్యాన్ని తీసుకొచ్చావు కాబట్టి నీతో నేను ఏం పోరాడను అని చెప్పాడు. సరే, నీ ఒంటెలు తీసుకొని వెళ్ళిపో. ఒంటెలు తీసుకున్నారు, పశువులు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక ఆ మస్జిద్ని పడగొట్టడానికి అని చెప్పి ఆ రాజు ఏనుగుల సైన్యాన్ని తీసుకొని బయలుదేరాడు. బయలుదేరేటప్పుడు ఒక్క నాదుడు, ఒక్క మనిషి కూడా అక్కడ లేడు. ఏమని చెప్పడానికి? అయ్యా, ఎందుకయ్యా పడగొట్టడానికి వచ్చారు మీరు? పడగొట్టడానికి వీలు లేదు, ఇదిగో నేను అడ్డుగా ఉంటాను, పడగొట్టడానికి వీలు లేదు అనడానికి ఒక్క నాదుడు కూడా లేడు ఆ కాలం. ఇంకా ముహమ్మద్ ప్రవక్త జన్మించలేదు సల్లల్లాహు అలైహి వసల్లం. 50 రోజుల క్రితం జరిగిన సంఘటన. ఆముల్ ఫీల్ అని మక్కా ప్రజలు ఇప్పుడు కూడా దాన్ని నమ్ముతారు, ఏనుగుల సంవత్సరం అని. మరి ఆ రాజు ఏం చేశాడు? ఆ ఆలయాన్ని పడగొట్టడానికని పూర్తిగా తయారైపోయి ముందుకు వచ్చేసాడు. అప్పుడు ఆ దైవము ఎవరైతే ఆలయ నిర్మాణాన్ని చేయించాడో, ఎవరి ద్వారా? ఆది మానవుడు, మొట్టమొదటి మానవుడు, భూమిపై వచ్చినటువంటి మొదటి మానవుడు ఆ ఆలయ నిర్మాణం చేశాడు. ఖురాన్లో ఇలా అంటున్నారు, ఇన్న అవ్వల బైతి ఉదియ లిన్నాస్ లల్లది బిబక్కత ముబారకం హుదల్ లిల్ ఆలమీన్. మొట్టమొదట దైవాన్ని ఆరాధించే ఆలయము భూలోకములో కట్టబడింది అదే అని ఖురాన్ చెప్తుంది. బక్కా, ఇప్పుడు మక్కా అంటాం దాన్ని, అప్పుడు బక్కా. అదే బైబిల్లో బాకా అని ఉంటుంది. మక్కేశ్వర అని చెప్పి హైందవులు కూడా తెలుసు, మక్కేశ్వర అంటారు. మక్కా, అక్కడ మొట్టమొదటి ఆలయం నిర్మాణం జరిగింది. అది మొదట ఆది మానవుడు నిర్మాణం చేశాడు. తర్వాత ఆ ఆలయములో 360 విగ్రహాలు వచ్చాయి. 360 విగ్రహాలు ఎందుకంటే మక్కా ప్రజలు రోజుకు విగ్రహాన్ని పూజించేవారు. కానీ ఆ ఆలయము పునాది వేసేటప్పుడు అక్కడ విగ్రహారాధన లేదు. అక్కడ ఏ ఆరాధన ఉండేది? అక్కడ
ఏ విధమైనటువంటి చిత్రపటాలు రూపాలు ఏమీ లేకుండా సృష్టికర్తను మాత్రమే ఆరాధించేవారు. దాన్ని ఏమంటారు? నిర్గుణోపాసన. సగుణోపాసన అంటే విగ్రహాలు పెట్టి చేయటము, నిర్గుణోపాసన అంటే ఏమీ పెట్టకుండా చేయటం. నిర్గుణోపాసన ఉండేది అందులో ఆ మక్కాలో. తర్వాత క్రమేణా ఒక్కొక్కరు విగ్రహాలు తీసుకొచ్చి పెట్టి 360 విగ్రహాలు మక్కాలో ఉండేవి. పెట్టేవారు ఎవరు కాదు, ఆ ప్రవక్తల వంశీయులే, ఆ ప్రవక్తల కుటుంబీకులే పెట్టారు తీసుకొచ్చి. వారే పూజారులుగా ఉండేవారు. అందులో పెద్ద పూజారులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పెద్దనాన్న చిన్నాన్న వారి వంశస్థులే ఉండేవారు. ఆ వంశంలోనే ఈయన పుట్టారు, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఈయన ఏకాంతంలో రోజు ఆలోచించేవారు. అక్కడ విగ్రహారాధన చెయ్యని ప్రజలు ఎవరైనా ఉన్నారంటే ఎవరో ఒకరు ఉన్నారు నిర్గుణోపాసన చేసేవారు. ఆ వ్యక్తి పేరు కూడా నేను మీ ముందు చెప్తాను. ఆ వ్యక్తి పేరు జైద్ బిన్ అమర్. ఆయన విగ్రహారాధన చేసేవాడు కాదు. ఒకసారి విగ్రహాల పేర్ల మీద బలులు ఇస్తూ ఒక జాత్ర చేస్తూ భోజనాలు వండుతున్నారు. ఆ జాత్రలో ఆ వ్యక్తి నిలబడి ఏమంటున్నాడంటే, ప్రజలారా వినండి, మీరు విగ్రహాల పేర్ల మీద బలులు ఇస్తున్నారు కదా, ఆ బలి పశువులను ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి భూమి నుండి ఉపాధినిచ్చింది ఎవరు? ఆయన సృష్టికర్త. కాబట్టి ఆయన పేరు మీద బలులు ఇవ్వండి, మీరు విగ్రహాల పేరు మీద ఎందుకు ఇస్తున్నారు? నేను ఈరోజు భోజనం తినను అని నిలబడ్డాడు. అప్పటికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ప్రవక్త కాలేదు, ఆయన ప్రవక్తే కాలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాట విన్నారు. విని వెంటనే జైద్ బిన్ అమర్ దగ్గరికి వెళ్ళి, నేను కూడా మీకు సాయం చేస్తాను, మీతో ఉంటాను అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. వారిద్దరే తినలేదు, మిగతా వారందరూ తిన్నారు. ఇక్కడి నుంచి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒంటరిగా ఆలోచించడం కోసం కొండ గుహలో, హిరా గుహలో వెళ్ళి కూర్చునేవారు. ఆ తర్వాత అల్లా ఆయనకు ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆయన దగ్గర దైవదూత జిబ్రైల్ వచ్చారు. అక్కడి నుంచి ఆయనపై దైవ గ్రంథం దిగడం ప్రారంభమైంది. ఆయన ఇక మక్కాను వచ్చి ప్రకటించాడు. ఏం ప్రకటించాడు? లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప మరొక దైవము లేడు. మరి అల్లాహ్ను మక్కా వాళ్ళు నమ్మేవారా? నమ్మేవారు. ఖురాన్లో బోల్డ్ ఆయతులు ఉన్నాయి. ఒక ఆయత్ నేను చెప్తాను. కుల్ మై యర్జుకుకుమ్ మినస్ సమాయి వల్ అర్ద్ అమ్మన్ యమ్లికు సమా వల్ అబ్సార వమన్ యుఖ్రిజుల్ హయ్య మినల్ మయ్యితి వయుఖ్రిజుల్ మయ్యత మినల్ హయ్య వమన్ యుదబ్బిరుల్ అమ్ర్ ఫసయఖూలూన అల్లాహ్. మక్కా ప్రజలలో పెద్ద నాయకుడు ఎవరు? అబూ జహల్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రాణశత్రు అబూ లహబ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పెదనాన్న, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పెదనాన్న అబూ తాలిబ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి చిన్నాన్న, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పోషకుడు. వీరందరూ కూడా ఆకాశాల నుండి భూమి నుండి ఉపాధిని ఎవరిస్తున్నారు? చెవులను కళ్ళను చూసే వినే శక్తిని ఎవరిచ్చారు? నిర్జీవి నుండి జీవిని ఎవరు సృష్టిస్తున్నారు? జీవి నుండి నిర్జీవిని ఎవరు సృష్టిస్తున్నారు? భూమి ఆకాశాలపై అది ఆధిపత్యం ఎవరిది ఉంది అని అడిగితే ఈ నాయకులే అన్నారు అల్లాహ్ది. మరి అల్లాహ్ నమ్ముతున్నారా లేదా? వాళ్ళు నమ్ముతున్నారు. అల్లాహ్ నమ్మేవారు. ఖురాన్లో ఇలాంటి ఆయతులు డజన్ల కొద్ది ఉన్నాయని నేను చూపిస్తాను. ఇక్కడ సమయం సరిపోదు. అల్లాహ్ ఇవన్నీ చేశాడని చెప్పి నమ్మేవారు. కానీ ముహమ్మద్ ప్రవక్తతో వైరం ఎందుకు, శత్రుత్వం ఎందుకు? ఈయనేమన్నాడంటే, ఇదిగో అల్లాహ్ తప్ప మరొక దేవుడు లేడు, ఆయన ఒక్కడే, ఆయన్ని ఆరాధించాలి. మీరు ఆరాధిస్తున్నటువంటి ఈ దేవుళ్ళు అసలు పూజకు అర్హులు కారు, మీరు పెట్టుకున్నవి. సృష్టికర్తను ఆరాధించండి. ఆ మాట వారికి గిట్టలేదు. ఉర్దూలో బయాన్ మీరు విన్నారు. షేక్ అబ్దుల్ హసీబ్ గారు చెప్పారు, మక్కా ప్రజలు అక్కడ తవాఫ్ చేసేటప్పుడు ఏమనేవారు? లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ లబ్బైక్ లా షరీక లక లబ్బైక్ అని అంటూ ఇల్లా హువ షరీకుల్ లక్, అల్లాహ్ నీకెవరు కూడా భాగస్వాములు లేరు అని అన్నారు. వారు కూడా మక్కా ముష్రికులు, నీకెవరు కూడా భాగస్వాములు లేరు, కానీ నువ్వు ఎవరినైతే పెట్టావో వారున్నారు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు,
ఇదేంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, ఎవరు భాగస్వాములు లేరంటున్నారు, మళ్ళా ఎవరినైతే నువ్వు పెట్టే వారున్నారంటున్నారు, అసలు ఎవరు లేరు, దైవం అనేవాడు ఒక్కడే, అద్వితీయుడు. అందుకే ఖురాన్ గ్రంథము స్పష్టంగా ఏం చెప్తుందంటే, యా అయ్యుహన్నాస్ జురిబ మసలున్ ఫస్తమిఉ లహ్ ఇన్నల్లదీన తద్ఉన మిన్ దూనిల్లాహి లన్ యఖ్లుకు దుబాబ వలా యజ్తమౌ లహు. ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ మానవులందరినీ పిలిచి ఒక మాట అంటున్నాడు, మానవులారా, ముస్లింలారా అనలేదు. ఖురాన్లో 21 చోట మానవులారా అని ఉంది. సర్వ మానవుల్ని పిలుస్తున్నాడు. మానవులారా, మీకు ఒక ఉదాహరణ ఇస్తున్నాను, జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి. మీరు సృష్టికర్త అయిన అల్లాహ్ని విడిచిపెట్టి ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు ఒక ఈగను కూడా సృష్టించలేరు అంటున్నాడు ఆయన. ఒక ఈగ, సృష్టినంతటిని సృజించి నడిపిస్తున్నటువంటి ఆ స్వామిని విడిచిపెట్టి మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు అందరూ కలిసి కూడా వాళ్ళ విచిత్తమౌనం, అందరూ కలిసి కూడా ఒక ఈగను కూడా సృష్టించలేరు అని అంటున్నారు. ఆ తర్వాత ఏమంటాడు, వై యస్లుబు జుబాబు షైన్ లా యస్తన్కిదు మిన్హు. ఒకవేళ ఈగ వారి వద్ద నుండి ఏ దైవములనైతే మీరు పెట్టుకున్నారో ఆ దైవముల నుండి ఏదైనా తీసుకొని వెళ్ళిపోతే దాన్ని కూడా కాపాడుకోలేవు. జౌఫత్ తాలిబు వల్ మత్లూబ్. ఆరాధిస్తున్నటువంటి భక్తులు బలహీనులే, ఆ దైవాలు కూడా బలహీనులే. వమా ఖదరుల్లాహ్ హక్క ఖదరి. దైవాన్ని ఎలా గుర్తించాలో మీరు అలా గుర్తించలేదు అని మక్కా ప్రజలతో అల్లాహ్ చెప్తున్నారు. దైవాన్ని ఎలా గుర్తించాలో అలా గుర్తించలేదు అంటే ఒక ఈగను కూడా సృష్టించలేనటువంటి వాటిని మీరు ఆరాధిస్తున్నారా? ఇంత మహావిశ్వాన్ని సృజించి నడిపిస్తున్నటువంటి ఆ స్వామిని విడిచిపెట్టి. కావున మీ యొక్క ఆరాధన ఎంత బలహీనమైనదంటే, మసలుల్లదీన ఇత్తఖజు మిన్ దూనిల్లాహి ఔలియా కమతలిల్ అన్కబూత్. మీరు సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ని విడిచిపెట్టి ఎవరినైతే ఆరాధిస్తున్నారో ఆ ఆరాధన ఎంత బలహీనమైందంటే సాలె పురుగు యొక్క గూటె లాంటిది అని అంటున్నాడు. అంటే మక్కా ప్రజలు అల్లాహ్ను నమ్మేవారు, అల్లాహ్ను నమ్మని ప్రజలు కాదు, నమ్మేవారు. ఉబైల మధ్య ఒక యుద్ధం అయ్యింది. మక్కాలో ఉన్నటువంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వంశస్థులు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరియు ముస్లింలు మధ్య ఒక యుద్ధం అయ్యింది. బదర్ యుద్ధం అంటారు. ఆ యుద్ధంలో మక్కా ప్రజలలో ఒక నాయకుడు కమాండర్గా నిలబడి, సైన్య అధ్యక్షుడిగా నిలబడి ముహమ్మద్ ప్రవక్తకి విరుద్ధంగా యుద్ధం ప్రకటించాడు. 1000 మంది వారు ఉన్నారు, ఇక్కడ 313 మందే ఉన్నారు ముహమ్మద్ ప్రవక్త వైపు పక్షంలో. అక్కడ ఒక ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఆ ప్రార్థన అల్లాహ్ ఖురాన్లో నోట్ చేస్తున్నాడు. ఏం ప్రార్థన? అల్లాహుమ్మా ఇన్ కాన హాదా హువల్ హక్కు మిన్ ఇందిక్ ఫాంతిర్ అలైనా హిజారత మినస్ సమాయ్ అమితీనా బిఅజాబిన్ అలీం. అబూ జహల్ ఎవరినైతే నరకవాసి, ఈ ఉమ్మత్ యొక్క ఫిరౌన్ అని అన్నారు. ఫిరౌన్ అంటే కరుడు కట్టిన అవిశ్వాసి, మూసా కాలంలో ఉండేవాడు. అలాంటి అబూ జహల్ ఎవరిని పిలుస్తున్నాడు? అల్లాహ్ను. మరి అల్లాహ్ను నమ్ముతున్నాడా లేదా? నమ్ముతున్నటువంటి వ్యక్తితో యుద్ధం ఎందుకు చేస్తున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు? వైరం ఎందుకు మధ్యన వీళ్ళిద్దరి మధ్య? నేల కోసమా, భూమి కోసమా, ఆస్తి కోసమా, డబ్బు కోసమా? దేనికోసం కాదు. దేనికోసము? అల్లాహ్తో పాటు వేరే దేవుళ్ళు కూడా ఉన్నారు అని అన్నందుకు వారిద్దరి మధ్య వైరం వచ్చింది. హాదాని ఖస్మాని ఇక్తసము ఫీ రబ్బిహిం అని అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు సూరా హజ్లో. ఈ ఉభయ సైన్యాల మధ్య ఎందుకు యుద్ధం తలెత్తిందంటే వీరు సృష్టికర్త అల్లాహ్తో పాటు వేరే దైవాలు కూడా ఉన్నారు అని అంటున్నారు. ఇదే విషయము హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కాలంలో కూడా జరిగింది. అబ్రహం ఆయన అంటారు, ఇబ్రాహీం అలైహిస్సలాం ఒక 5000 సంవత్సరాల క్రితం ఆయన ఏమన్నాడు? ఇబ్రాహీం, నీ ప్రభు ఎవరు అని రాజు అడిగాడు, ఆ ఊరి రాజు. ఇబ్రాహీం అన్నాడు, యుహ్యీ వ యుమీత్. నా దైవము జీవన్మరణాన్ని ఇచ్చువాడు, జీవితాన్ని ఇస్తాడు, మరణాన్ని ఇస్తాడు. అప్పుడు ఆ రాజు అన్నాడు, ఖాల అన ఉహ్యీ వ ఉమీత్. నేను కూడా జీవన్మరణాలను ఇస్తాను. ఇబ్రాహీం ఆశ్చర్యపోయాడు, నీవు కూడా ఇస్తావా జీవన్మరణాన్ని? అవును, చూడు అని సభలో కూర్చున్న ఒక వ్యక్తిని పిలిచి ఉరికంబాన్ని ఎక్కించి, ఇదిగో మరణం నేను ఇచ్చాను, మరణం నా చేతిలో ఉంది అన్నాడు.
అలాగే జీవం కూడా నా చేతిలో ఉందని చెప్పి మరొక వ్యక్తిని పిలిచాడు. పిలిచి అన్నాడు, పో, నీకు జీవం ఇస్తున్నాను, వెళ్ళు అన్నాడు. చూసావా, జీవన్మరణాలు నా చేతిలో ఉన్నాయన్నాడు. అప్పుడు ఇబ్రాహిం అలైహిస్సలాం అన్నారు, అబ్రహం ఏమన్నారు ఆయన, ఇన్నల్లా యాతి బిశ్శంసి మినల్ మష్రికి ఫాతి బిహా మినల్ మగ్రిబి. నా ప్రభువు సూర్యుడిని తూర్పు నుండి ఉదయింపజేస్తున్నాడు, నీవు దైవము కాబట్టి పడమటి నుండి ఉదయింపజేయి. అంటే తూర్పు నుండి ఉదయింపజేస్తున్నాడు నా ప్రభువు రోజును సూర్యుడిని, నువ్వు దైవం కాబట్టి పడమటి నుండి సూర్యుడిని ఉదయింపజేయి. చేయగలడా ఎవరైనా? సూర్యుడిని పడమటి నుండి ఉదయింపజేయమంటే చేయగలరా? చేయలేక, సమాధానం లేక అక్కడి నుంచి పారిపోయాడు. కాబట్టి దైవ కార్యకలాపాలలో ఎవరు భాగస్వాములు లేనప్పుడు ఆయన ఆరాధనలో కూడా ఎవరు భాగస్వాములు లేరు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, చూడండి, ఒకవేళ ఖర్జూరపు గింజపై పలచటి పొరకు కూడా ఎవరైనా యజమాని ఉంటే చూపించండి నాకు. ఖర్జూరం చెట్టు కాదు, ఖర్జూరం కూడా కాదు, ఖర్జూరపు గింజ కూడా కాదు, ఖర్జూరపు గింజపై పలచటి పొర. అందుకే అల్లాహ్ ఏమన్నాడు, వల్లదీన తదూన మిన్ దూనిల్లాహ్ మా యమ్లికూన మిన్ కిత్మీర్. మీరు సృష్టికర్త అయిన అల్లాహ్ని విడిచిపెట్టి ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు ఖర్జూరపు గింజపై ఉన్నటువంటి పలచటి పొరకు కూడా యజమాని కారు అంటున్నారు. తర్వాత ఏమంటున్నారు మరొక చోట, కులిదుల్లదీన జఅంతుమ్ మిన్ దూనిల్లాహ్ మా యమ్లికూన మిన్ లా యమ్లికూన మిత్కాల జర్రతిన్ ఫిస్ సమావాతి వలా ఫిల్ అర్ద్. ఇక్కడేమంటున్నారు, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను విడిచిపెట్టి మీరు ఆరాధిస్తున్నటువంటి ఆ దైవాలు భూమి ఆకాశాలలో ఒక అణువుకు కూడా యజమాని కారు. ఖర్జూరపు గింజపై పొర కూడా కాదు, ఈగ కూడా కాదు, ఒక అణువుకు కూడా యజమాని కారు అని అంటున్నాడు. అంటే ఈ భూలోకంలో గాని ఆకాశాల్లో గాని ఒక అణువు కూడా ఎవరు సృష్టించలేనప్పుడు ఆరాధనలో ఎలా భాగస్వాములయ్యారు? దీనినే తౌహీదే ఉలూహియత్ అంటారు. దీనిని ఒప్పుకోలేదు కావున వైరం వచ్చింది వారి మధ్య. తౌహీదే ఉలూహియత్ అంటే ఏంటి? సృష్టినంతటినీ సృష్టించడంలో ఆయన ఒక్కడే, అలాగే ఆరాధనలో కూడా ఆయన ఒక్కడే. సృష్టించడంలో వేరే వారు భాగస్వాములు ఉంటే ఆరాధనలో కూడా వేరే వారు భాగస్వాములు ఉంటారు అని వాదన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిది, ఖురాన్ది. ఆ వాదన తప్ప మరి ఇంకేమీ లేదు. అది ఒక్క వాదన వల్లే వారిద్దరి మధ్య యుద్ధమైంది. మరి మస్జిద్ పడగొట్టడానికి వచ్చినటువంటి అబ్రహా క్రైస్తవ రాజు పడగొట్టడానికి వచ్చేటప్పుడు ఒక్క వ్యక్తి కూడా, ఒక్క నాదుడు కూడా నిలబడి మీరు మస్జిద్ పడగొట్టడానికి వీలు లేదు అనేవాడు ఎవరు కూడా కనిపించలేదు ఆ రోజు. ఎందుకు కనిపించలేదు? వారికి అల్లాహ్ పట్ల నమ్మకం లేదు. వారు ఆరాధిస్తున్నటువంటి మిథ్యా దైవాల పట్ల వారికి నమ్మకం ఉండేది. కాబట్టి వారు అల్లాహ్ యొక్క ఆలయాన్ని కాపాడలేదు. చివరికి అల్లాహ్ ఆ ఇంటిని కాపాడుకున్నాడు, పక్షుల్ని పంపించి, అబాబీల్ అనే పక్షుల్ని పంపించి కాపాడుకున్నాడు. అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, వార్సల అలైహిం తైరన్ అబాబీల్ తర్మీహిం బిహిజారతిన్ మిన్ సిజ్జీల్ అని అంటున్నాడు. కావున ఇక్కడ తెలిసింది ఏంటంటే, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను ఆరాధించే ఆరాధకులు, స్పష్టంగా ఆయన్ని ఆరాధించే ఆరాధకులు అయితే లేరు. కానీ అల్లాహ్ను నమ్మేవారు అందరూ ఉండేవారు. ఉన్నప్పటికీ వారు అల్లాహ్ యొక్క మస్జిద్ని నడిపించలేకపోయారు. ఆ మస్జిద్ని పడగొడుతూ ఉంటే ఒక్కరు కూడా వచ్చి నిలబడలేదు. ఇక్కడ తెలిసింది ఏంటంటే, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్తో పాటు వేరే మిథ్యా దైవాలని పూజించే వారు మస్జిద్ నిర్వాహకులు కాలేరు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే అంటున్నారు. అందుకే అల్లాహ్ ఏమంటున్నారు, అజఅల్తుమ్ షికాయతల్ హాజీ వ ఇమారతల్ మస్జిదిల్ హరామ్ కమన్ ఆమన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్. వారు మస్జిద్ నిర్వాహకులుగా ఉండేవారు, మక్కా మస్జిద్ నిర్వాహకులుగా ఉండేవారు. అక్కడికి వచ్చిన వారిని నీరు అన్నము పెట్టేవారు, కార్యకలాపాలు చేసేవారు. అయినప్పటికీ వారికి విశ్వాసులు కారు, మీరు విశ్వాసులు కారని అల్లాహ్ అన్నాడు. అల్లాహ్ నమ్మే వారికి విశ్వాసులు కారు అన్నాడు. ఎందుకు? అల్లాహ్తో పాటు ఇతరులను భాగస్వాములుగా వారు కల్పించారు. కాబట్టి ఇటువంటి మహాపాపం అంటారు దీన్నే. ఇస్లాం అనేది అసలు స్పష్టంగా చెప్పే మాట అంటే, ఇస్లాం అల్లాహ్ యొక్క ఆరాధనలో ఎవరిని కూడా భాగస్వామిగా కలపకూడదు.
అందాక ఇస్లాం అంటే పరిచయం చేసినటువంటి గురువు గారు ఉర్దూలో ఆయన కూడా అదే మాట అన్నారు, కుల్ ఇన్న సలాతి వ నుస్కి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. నా సమస్త ఆరాధనలు, త్యాగాలు, జీవనము, మరణము కేవలం అల్లాహకే. ఒకవేళ అబ్దుల్లా అని పేరు పెట్టుకొని అల్లాను నమ్మి వెళ్ళి సమాధులను మొక్కితే ఆ వ్యక్తి యొక్క విశ్వాసం కూడా శూన్యము, పనికిరాదు అని అల్లాహ్ అంటున్నాడు. ఎందుకంటే అక్కడ మక్కా నాయకులు అల్లాహ్ను నమ్మేవారు, కానీ అల్లాహ్ యొక్క సన్నిహిత దాసులను ఏమనేవారు, మా నఅబుదుహుం ఇల్లా లియుకర్రిబూనా ఇలల్లాహి జుల్ఫా. వీరిని మేము దైవాలుగా పూజించలేదండి, దైవానికి మాకు మీడియేటర్స్, మధ్యవర్తులు అనేవారు. ఈ రోజు ఒక ముస్లిం కూడా అదే మాట అంటే ఆ వ్యక్తి జన్నతులో, స్వర్గంలో ఎలా వెళ్ళగలడు? వెళ్ళలేడు. ఎలాగైతే మక్కా ముష్రికులు వెళ్ళలేరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్లాం అనే ఈ ధర్మాన్ని అర్థము చేసుకునే అవగాహన ఇవ్వాలి. అసలు ఇస్లాం అంటే తౌహీదే ఉలూహియత్, తౌహీదే అస్మా సిఫాత్, అదే అసలైనటువంటి ఇస్లాం. తౌహీదే రుబూబియత్ కాదు. తౌహీదే రుబూబియత్ వాళ్ళు కూడా నమ్మేవారు. తౌహీదే రుబూబియత్ తో పాటు తౌహీదే ఉలూహియత్, తౌహీదే అస్మా సిఫాత్ ఎవరైతే నమ్మరో వారు ముస్లిం కాదు, అది ఇస్లాం కూడా కాదు, అల్లాహ్ను నమ్మినప్పటికీ కూడా అని ఖురాన్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్పష్టంగా చెప్తున్నారు. అన్ని మంచి కార్యాలు అన్ని గ్రంథాల్లో కూడా ఉంటాయి. మంచి కార్యాలని, మంచి చేయండి అని అన్ని గ్రంథాల్లో కూడా ఉంటాయి. ఒకటి మాత్రము ఉండదు, అదేంటంటే అల్లాహ్తో పాటు మరొకరు ఎవరు లేరు అనే విషయము ఏ గ్రంథంలో కూడా కనిపించదు. కాబట్టి అది లేనందువల్ల అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పంపించారు, ఖురాన్ గ్రంథాన్ని పంపించారు. లేకపోతే ఇది పంపించవలసిన అవసరమే లేదు. అంతకుముందు గ్రంథాలు ఉండేవి, ప్రవక్తలు వచ్చారు, మస్జిదులు ఉండేవి, ఆలయాలు ఉండేవి, అల్లాహ్ను నమ్మేవారు కూడా ఉండేవారు. మళ్ళా ఎందుకు ప్రవక్త వచ్చారంటే కారణం అదే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని అల్లాహ్ ఎందుకు పంపించారంటే అల్లాహ్తో పాటు మరొక ఆరాధ్య దైవం లేడు అనే ప్రకటించడానికి ఆయన వచ్చారు. ఖులు లా ఇలాహ ఇల్లల్లాహ్ అనే ఈ ప్రకటనే అసలైన ప్రకటన. ఇది ప్రకటించడానికే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పంపించాడు. ఆయనకు ముందు ఎంతమంది ప్రవక్తలు వచ్చారో ఇదే ప్రకటన చేయడానికి వచ్చారు. వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతి రసూలన్ అని ఇబ్దుల్లాహ్ వజ్తనిబుత్ తాగుత్. ప్రతి జాతిలో మేము ప్రవక్తని పంపాము ఇదే ప్రకటించడానికి. ఇంతటితో నేను ముగిస్తూ అల్లాహ్తో దువా చేస్తున్నాను. అల్లాహ్ నీ యొక్క సత్యమైన గ్రంథాన్ని ఖురాన్ సర్వ మానవాళి కోసం పంపించావు, కేవలం ముస్లింల కోసమే పంపించలేదు. మానవులారా అని ఖురాన్లో నువ్వు పిలుపునిచ్చావు. కాబట్టి సమస్త మానవులను నీ యొక్క ఈ సందేశము తెలుసుకునే భాగ్యాన్ని ప్రసాదించు. ఎవరైతే నీ యొక్క సందేశాన్ని తెలుసుకున్నారో వారు స్వీకరించే భాగ్యం కూడా ప్రసాదించు. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం వ తుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రహీమ్.